ప్రభువులోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఫ్రీ బోర్డ్ లాగా తిరుగుతూ ఉన్నావా, లేకపోతే కొన్ని హద్దుల్లో వచ్చావా? అందరూ చెప్పండి. కొన్ని హద్దుల్లో వచ్చావా, లేకపోతే ఎట్టబడితే టూరేగావా? నో, కంట్రోల్ అయిపోయావు. కొన్నిసార్లు ఆయన చేతికి మన జీవితాన్ని అప్పచెప్పినప్పుడు, ఆయన చెప్పినట్టల్లా వినటానికి, నడుచుకోవటానికి ఇష్టపడి మనల్ని మనం అప్పచెప్పుకున్నప్పుడు, ఆయన మనల్ని నడిపించేటువంటి విధానంలో కొన్నిసార్లు మనల్ని వెర్రితనంగా దేవుడు నడిపిస్తున్నాడేమో అనిపిస్తుంది, వదిలేశాడేమో అనిపిస్తుంది. కానీ కాదు, అందులో కూడా అనంత జ్ఞానం. ఆ మహానుభావుడు అనంత జ్ఞాని కనుక ఏదో ఒక జ్ఞానవంతమైన చర్య ఉంటుంది. నేనైతే అనుకుంటున్నాను, దేవుడిచ్చిన మన నిండి జీవితాన్ని ఆయన చేతికి అప్పచెప్పటమే జ్ఞానవంతుల లక్షణం అని. ఎందుకంటే వెర్రితనంగా కనిపించిన కొన్ని కార్యాలు చేసేవాడు మాత్రం అనంత జ్ఞాని. ఎవరో అనంత జ్ఞాని. మీకు తరచుగా 2-3 సార్లు ఒక కథ చెప్పాను నేను, 2-3 సార్లు చెప్పుంటాను. ఈ సందర్భంలో పక్కాగా సూట్ అయ్యే ఎగ్జాంపుల్ అదే. ఏంటి ఎగ్జాంపుల్? ఒకడున్నాడు, చేపలు బట్టి వృత్తి కలిగినటువంటి వాడు. పాపం ఆ చేపలు బట్టి తీసుకొచ్చి వాటిని అమ్మి డబ్బుతో ఇంట్లో సరుకులు తెచ్చుకోవాలి. అయితే ఇంట్లో ముసలివాడైన తండ్రి ఉన్నాడు. ముసలివాడైన తండ్రి అతను మంచిగా ఒకప్పుడు చేపల వేట చేసినటువంటి వాడు. పాపం ఈ కొడుకు రోజంతా వేటాడి కొన్ని చేపలేమో మార్కెట్లో అమ్మి పైసలు తెచ్చుకోవాలి. ఈ బాగా తిన్నోడు కదా నాన్న, నీసు అదే మాంసాహారం లేనిది తిండి తినే టైపు కాదు ఆ ముసలాయన. అందుకని ఆ పట్టిన చేపల్లోని కొన్నిటిని తెచ్చి భార్యకి ఇచ్చి, కాస్త మా నాన్న బాగా తిన్నోడు జాగ్రత్తగా పెట్టని భార్యకి ఇస్తూ ఉండేవాడు. పాపం చేపలు పట్టుకొచ్చి భార్యకి ఇచ్చి వండి పెట్టమంటే శుభ్రంగా వండి పెట్టేది. పాపం అక్కడ కూడా తినేది కదా ఆమె. ఈ ముసలోడు మొత్తం తినేవాడు భయంకరంగా. కొడుకు అడిగేవాడు, నాన్న చేపలు నిన్న మరిన్ని తీసుకొచ్చాను, బాగా తిన్నావా, బాగా అనిపించిందా అంటే, అంతా తిని ఏం చేపలు ఏమి బొందా అని పెద్ద విరిచేవాడు. భార్యని అడిగేవాడు, ఏమ్మాయి మొత్తం పెట్టావా లేదా నువ్వేమన్నా తిన్నావంటే, ముక్క కూడా తినలేదు, మొత్తం ఆయనే తిన్నాడు. మరి మొత్తం తిని అన్ని చేపలు తిని ఇంకా ఏంది నువ్వు తెచ్చింది నీ బొంద అని పెద్ద విరుస్తాడు ముసలోడు అని కోపం వచ్చి మరుసటి రోజు ఇంకా మరికొన్ని చేపలు ఇంకా అదనంగా వేటాడి కొన్ని మార్కెట్లని కొన్ని చేపలు ఇంటికి తీసుకొచ్చి ఇంకొంచెం ఎక్కువ తీసుకొచ్చాను, బాగా వండి పెట్టు, తినవాక ఆయనకే పెట్టాను. సరే ఆ రోజు కూడా పాపం మహాతల్లి మొత్తం శుభ్రంగా వండి పెట్టింది. ముసలోడు మళ్ళా తిన్నాడు. మళ్ళీ సాయంత్రానికి కొడుకు వచ్చి అడిగాడు, పర్వాలేదు నాన్న ఈరోజన్నా తృప్తిగా తిన్నావంటే, ఏం చేపలు ఏమని బొంద అన్నాడు. మళ్ళీ ఒరే వీడు గుండాలు తినేటట్టున్నాడు, ఈ తిండి ఏమి తిండి, ఈ టైప్ అయితే నేనేం మేపేది, ముసలోడు కనీసం తృప్తి చెందట్లేదు, పోన్రా బాబు ఈరోజు కడుపు నిండా తిన్నానరా అని అనడేంది అని మళ్ళా పోయి పాపం ఇంకా ఎక్కువ చేపలు తీసుకొచ్చి భార్యకి ఇచ్చి, డౌట్ వచ్చింది భార్య మీద, పెడుతుందా లేకపోతే కొన్ని తింటుందా అని. ఆ రోజు వెళ్లకుండా ఇంట్లోనే ఒక ప్రక్క దాగాడు. సరే పాపం నీట్గా వండింది మొత్తం తీసుకొచ్చి పెద్ద ఆయన పెట్టింది, తినేశాడు. సరే ఆ రోజు కూడా మళ్ళీ వేరే పక్కగా వెళ్ళిపోయి మళ్ళీ ఏం అరగనట్టుగా వచ్చి, నాన్న ఈరోజన్నా తృప్తిగా తిన్నావా? ఏం తృప్తి, ఏం చేపలు, ఏం తిరా నువ్వు అన్నాడు. మళ్ళీ నా వల్ల కాదు, అదేమన్నా మోసం చేస్తుందేమో అని కనిపెట్టి కూడా చూసా. లేదు పాపం పీసు కూడా తినలా, మొత్తం నువ్వే తిన్నావు, ఇంత తిని కూడా మళ్ళీ ఇంత మాట్లాడుతున్నావు, నా వల్ల కాదు అన్నాడు. కోప్పడ్డాడు. ఏందిరా వల్ల కాదా? సరే నేను చెప్పినట్టు చేస్తావా అన్నాడు. ఏం చేయాలి చేస్తానంటే చెబుతాలే, అది చెప్పను అన్నాడు. చెప్పు చేస్తా. సరే మన పడవ ఉంది కదా, ఉందిగా, అడిగిపోయింది ఆడనే ఉంది. ఫలానా పిండి తీసుకో, ఫలానా నూనె తీసుకో, పద అన్నాడు. ఎందుకు అన్నాడు. ఎందుకు అని అడగొద్దు నన్ను, నువ్వేమన్నావు, నువ్వు చెప్పింది చేస్తాను అన్నావు, నేను చెబుతాను, నువ్వు చేయి, నోరు మూసుకొని అంతే. సరే
ఆ పగలల్లా పిండి తీసుకెళ్ళి అక్కడ ఆ పడవలో చేర్చి పోసాను అన్నాడు. ఆ పిండి కుప్ప పోసావా పడవలో పోసాను, మధ్యలో కుంది కొట్టమన్నాడు. దేనికి అన్నాడు. చెప్పింది చేయరా. కుంది కొట్టాడు. పాత పంచెలు ఉంటాయి అప్పుడు పంచెలు, ఆ పొడవైన పంచె తీసుకొని దాన్ని పీసెస్ కింద చింపి ఒక పెద్ద ఒత్తిలాగా చేశాడు. చేసి ఆ కుందిలో ఈ ఒత్తి పెట్టి నూనె పోయరా దీనిలో అన్నాడు. చేపలు పట్టే పడవ నాన్న, ఏంది నీ పిచ్చి పనులు? అరే నువ్వు నాకేం చెప్పావు? నువ్వు చెప్పింది చేస్తానన్నావు, నీకెందుకు నువ్వు చెప్పింది చెయ్యరా? ఏంటి నాన్న నువ్వు? ఇందులో నూనె పోయిరా. సరే తెచ్చి పోసాడు. ఆ నూనెతో ఆ పంచతో చేసిన ఒత్తి లాంటి దాన్ని తడిపాడు. ఇప్పుడు రాత్రి వేళ, ఈ రాత్రి వేళ బయలుదేరుతా ఉన్నారు. అరే నువ్వు అక్కడ కూర్చో, నేను ఇక్కడ కూర్చుంటా, మధ్యలో ఇది ఉంది, ఒత్తి ముట్టించబోతున్నా, మండిద్ది, ఏం భయపడవాకు అన్నాడు. సరే ముందు కొడుకు కూర్చున్నాడు తెడ్లు వేసే ప్లేస్లో, వెనక తండ్రి కూర్చున్నాడు. మధ్యలో ఈ పిండి కుంది, అందులో నూనె, ఒత్తి బయటికి. ఇక దాన్ని ముట్టించాడు. అది మండుతుంది. దూరం నుంచి చూస్తే ఆ పడవ ఒక దీపపు ప్రమిదలాగా కనపడుతుంది. ఎట్లా? ఒక దీపపు ప్రమిదలాగా. ఇక బోనేరా పడవను లోపలికి అన్నాడు. చిన్నగా పడవ లోపలికి వెళ్తా ఉంది. వెళ్తా ఉంటే కొంచెం దూరం వెళ్ళినాక తండ్రి కొడుకు చెప్తున్నాడు, అరే ఇక లోతులోకి వెళ్తున్నాం, కనుచూపు మేరలో ఎక్కడ నీకు తళుక్కుమని మెరుపు మెరిస్తే వెంటనే పడవ ఆపి వెనక్కి దిప్పమన్నాడు. తెడ్లు ఇక ముందుకు వేయొద్దు, పడవ వెనక్కి వెళ్ళేటట్టు తెడ్లు వేయమన్నాడు. దేనికి నానా అంటాడు. చెప్పింది జైరా అన్నాడు ఈయన. ఈ రాత్రి వేళ ఈ అగ్ని ఏందో, ఈ నూనె ఏందో, ఈ పిండి ఏందో, పోవటం ఏందో, మెరుపు మెరవటం ఏందో, పడవ వెనక్కి తిప్పటం ఏందో అనుకుంటా వెళ్తా ఉంటే నిజంగా ఆయన చెప్పినట్టుగానే కనుచూపు మేరలో తళుక్కుమంది. అనేసరికి నానా నువ్వు అన్నట్టే తళుక్కుమంది అన్నాడు. అంటే ఇంకా ఆలస్యం ఎందుకురా, తొందరగా తిప్పు లేకపోతే సస్తామన్నాడు. అమ్మ ముసలోడా, తొందరగా తిప్పిగా లేకపోతే చచ్చిపోతావు అన్నాడు. ఎందుకని అంటే చెప్పింది చేయరా అని. ఇక ముసలోడు కూడా తెడ్లు తీసుకొని ఇక ముసలోడు కూడా వేస్తాడు, తెడ్లు వేస్తున్నాడు. ఇక కొడుకు తండ్రి ఇద్దరు స్పీడ్గా అరుస్తున్నాడు, త్వరగా ఇంకా కుర్రోడు ఇంకా ఏరా స్పీడ్గా ఏరా అని చెప్పండి. గుండెలు అవిసిపోయింది. ఎందుకు ఇంతసేపు హడావుడి చేస్తున్నాడు? భయమే కదా, మరి ఏం జరుగుతుందో తెలియట్లే. ఇక పడవ రయ్యమన చొడ్డున పడింది. పడవతో పాటు అమ్మగారు కూడా వచ్చి ఒడ్డున పడింది. ఏంటిది? అతిపెద్ద చేప. రాత్రి వేళల్లో నీళ్ల మీద అది దూరంగా చిన్న దీపపు ప్రమిదలా కనపడుతున్నది. ఏదో జీవి అనుకుంది. అనుకుని దాన్ని మింగుదామని ఫాలో అయింది. అందుకే అది మెరుపు అంటే చేప కనబడింది అక్కడ. ఇవి వెనక దీపమన్నాడు, ఎందుకంటే ఇంకా అది మింగటానికి వస్తుంది. వీళ్ళు ఏమాత్రం ఆలస్యం చేసినా మొత్తాన్ని పట్టేస్తుంది. అతిపెద్ద చేప. ఇక వచ్చి ఒడ్డున పడ్డారు. ఆ స్పీడ్గా వస్తున్నారు కదా, అది కూడా వేగం పెంచింది. అరే ఇదేదో వెళ్ళిపోతుందిరా ఈ ప్రాణి అని దాన్ని మింగేద్దామని స్పీడ్ పెంచింది. ఆ స్పీడ్గా రయ్యమని వస్తా ఒడ్డుకు రాగానే ఇసుక టచ్ అయిపోయింది. ఇసుక ఎప్పుడైతే తగిలిందో నీళ్ళ ఫోర్స్లో వచ్చింది. మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి దానికి కుదరలా. ఆ ఒడ్డున ఆగిపోయింది. ఆ నీళ్లు వెనక్కి వెళ్ళిపోయినాయి. ఇక చేప ఎగురుతుంది. పక్కకు పోరా అన్నాడు. కాసేపు ఎగరటం చూసి ఇక వీడి గుండెలు జారిపోయినాయి. ఇదేంది నాన్న అంటే, మరి అదిరా వేటంటే. ఏందిరా నువ్వు తెచ్చాయి అన్ని చేపలు లేవు, అవి తీసుకొచ్చి నాకు పెట్టి ఇప్పుడు తినరా, నువ్వు ఎన్ని తింటావో, నీ ఊళ్ళో వాళ్ళకి ఎంతమందికి పెడతావో పెట్టరా అని ఇక తెడ్డు భోజనం వేసుకుని వెళ్తున్నా అంట ముసలోడు. ఇది
నిజంగానే జరిగిన ఒక యథార్థ సంఘటన అని మా నాన్న చెప్పాడు. నా చిన్ననాడు మా నాన్న చెప్పాడు ఇది. కొన్నిసార్లు పెద్దలు చెప్పిన మాటలు పిచ్చితనంగా అనిపిస్తాయిరా, జ్ఞానవంతుల మాటలు వెర్రితనంగా అనిపిస్తాయి, కానీ అందులో నిగూఢత ఉంటుంది, కొంచెం వినాలి. సో దేవుని చేతికి మన జీవితాన్ని మనం అప్పచెప్పుకున్నప్పుడు, ఆయన నడిపింపులో మనం వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు మనకు అనుకూలమైనవి కనపడతాయి, కొన్నిసార్లు వ్యతిరేకమైనవి కనపడతాయి. ఆయన తీసుకెళ్తుంటాడు. ఆయన ఇది ఎందుకు ఏమిటి అనే ప్రశ్న నా నుండి రాకూడదు. ప్రభువా, ఇది నీ చిత్తమా, ఇదే నా క్షేమమా, అట్లయితే నీకే స్తోత్రం అని ఆయన చేతికి మన జీవితాన్ని అప్పచెప్పాలి. జీవితాన్ని అప్పచెప్పడం అంటే మన చిత్తాన్ని అప్పచెప్పాలి. ఇక నీ సొంత ఇష్టంగా, నీ సొంత ఆలోచనలుగా ప్రయాణం చేయటం ఆపేసి, దీని విషయంలో ఇప్పుడు నేను చేయాలనుకుంటున్నాను, దేవుడేమనుకుంటున్నాడు, నేను ఇది చేయాలనుకుంటున్నాను, దేవుడేమనుకుంటున్నాడు, నేను ఇలా ఉండాలనుకుంటున్నాను, దీనికి దేవుడు ఆమోదిస్తాడా, దీనికి దేవుడు ఒప్పుకుంటాడా, దీన్ని దేవుడు ఇష్టపడతాడా, అట్లా ప్రతి దానికి దేవుడేమనుకుంటున్నాడని దేవుని కోణంలో నుంచి చూచుటయే దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించుట, దేవుని చిత్తమునకు జీవితమును అప్పగించుట. ఎవరి కోణంలో చూడటం? పెద్దగా చెప్పండి. మన కోణమా? నో, దేవుని కోణం. దావీదుకి దేవుని చిత్తానుసారమైన మనస్సు గలవాడని పేరు. అంటే ఏంటో తెలుసా? ఓ భక్తుడు అన్నాడు, దేవుడంట దావీదు దగ్గరికి దూతను పంపిస్తాడంట. ఈరోజు దావీదుని ఇది చేయమను, నేను చెప్పానని చెప్పుపో అని దూతను పంపిస్తే, ఆ దూత వచ్చి అల్లంత దూరంలో దావీదుని చూసి దావీదుకి ఆ మాట చెప్పకుండా వెళ్ళిపోతాడంట. నేను వెళ్ళి దావీదుకు చెప్పమన్న మాట నువ్వు చెప్పావా అని దూతను అడిగితే, చెప్పేది ఎందుకయ్యా, ఆల్రెడీ ఆయన అదే చేస్తున్నాడు అంటాడంట. ఆయన ఆల్రెడీ అదే చేస్తున్నాడు. ఎన్నిసార్లు వెళ్ళినా అన్నిసార్లు కూడా దేవుడు ఆ టైంలో దావీదు ఏం చేయాలనుకుంటాడో దావీదు అదే చేస్తూ ఉంటాడు. గొల్యాతు ఎదురుపడ్డాడు, సన్నివేశంలోకి దావీదు ఎంటర్ అయ్యాడు. అప్పుడు ఎలా స్పందించాలి? ఒకవేళ దేవుడు ఉంటే ఎలా స్పందిస్తాడో దావీదు అలానే స్పందిస్తున్నాడు. జీవము గల దేవుని సైన్యాన్ని తిరస్కరించడానికి సున్నతి లేని ఈ ఫిలిస్తీయునికి ఎంత ధైర్యం! నాకు అవకాశం ఇస్తే వీడిని తీసేస్తాను. దేవునిలాగా దేవుని నామానికి దూషణ వస్తే, దేవుని నామానికి అవమానం వస్తే దేవుడు ఎలా స్పందిస్తాడో తన దాసుడైన దావీదు కూడా అచ్చం అలానే స్పందిస్తాడు. అది దావీదు దైవ చిత్తానుసారమైన మనస్సు గలవాడు అని చెప్పడానికి కారణం. పిల్లలు అర్థం చేసుకోండి, ఒక జీవితాన్ని దేవుని చేతికి అప్పచెప్పటము అంటే ఆయన చిత్త ప్రకారం ప్రవర్తించటం. మన జ్ఞానాన్ని ఆయన చేతికి అప్పచెప్పాలి, దాన్ని ఆయన పదును పెడతాడు. దేవుని జ్ఞానం చేత నడిపించబడాలి. అది ఎప్పుడు వెర్రితనం అనుకోకూడదు. కొన్నిసార్లు కఠినమైన పరీక్షలు గుండా కూడా ప్రయాణం చేస్తాం, దాన్ని బట్టి ఆవేదన చెందడానికి వీల్లేదు. ఎందుకో తెలుసా? అవన్నీ కలిసి నీ మేలు కొరకు ఆయన సిద్ధపరుస్తాడు. కొన్నిసార్లు జీవితం చాలా హాయిగా సాగిపోతున్నట్టు ఉంటుంది, చాలా ప్రశాంతంగా. కొన్నిసార్లు చాలా చేదుగా అనిపిస్తుంది. అర్థమైందా? ప్రశాంతతలో లేని పాఠం చేదులో ఉంది. పక్షిరాజు గురించి మీకు తెలుసు కదా. పక్షిరాజు గగనాన పెడుతుంది గూడు, గగనాన పెడుతుంది, పిల్లల్ని అందులో భద్రపరుచుకుంటుంది. చాలా దినాలు ఆ పిల్లలకి వేటాడి ఆ మాంసం తెచ్చి గూట్లో హాయిగా కూర్చున్న పిల్లలకి చక్కగా నోళ్ళకి అందిస్తుంది. శ్రేష్టమైన ఫుడ్ బాగా చక్కగా తిని, మా అమ్మ ఎంత మంచి అమ్మో, ఎంత మంచి అమ్మో, ఎంత బాగా పెడుతుందో, హాయిగా పెడుతుంది అని రోజు తింటాయి. ఎంత దాకా తింటాయి తెలుసా? వాటికి రెక్కలు వచ్చినా కూడా ఎగరకుండా తింటుంటాయి కూర్చొని. ఒకరోజు ఏం చేస్తుంది తెలుసా తల్లి పక్షి? ఆ రోజు వాటికి మేత తీసుకురాదు, అది కూడా మేతకు పోదు, గూట్లో కూర్చుంటుంది, పిల్లలు రెక్కల కింద ఉంటాయి. సడన్గా ఏదో పిచ్చి పట్టినట్టు గూడు రేపిద్ది.
ఆ పిల్ల ఉన్న గూడు రేపి అది కింద పడేటట్టు చేసిద్ది. అప్పటిదాకా అబ్బా హాయిగా ఉంది, మా అమ్మ ఎంత మంచి అమ్మో కమ్మని ఫుడ్ పెడుతుంది అని రోజు తింటా కిలకిల్లాడుకుంటా గూట్లో కూర్చుంది కదా. ఈ గూడు రేపేసరికి మా అమ్మకి ఏదో ఈరోజు మెంటలు వచ్చినట్టుంది. గూడు రేపితే కింద పడతాను కదా, ఆ మాత్రం తెలియదా? ఏంది అసలు నా ఆధారాన్ని తీసేస్తుంది ఏంది? తమ్ముడు ఆలోచించండి. కొన్నిసార్లు నీకు ఆధారంగా ఉన్నవి రేపబడతాయి. పాపం ప్రశాంతంగా జాబ్ చేసుకుంటున్నాడు, ఉద్యోగం పోయింది. ఎందుకు పోయిందో అర్థం కాదు. పాపం కష్టపడి చదివి ప్రయత్నాలు చేశాడు, పనికి మాలిన వాళ్ళందరికీ మెయిన్లో వచ్చింది, పాపం కష్టపడ్డోడికి అసలు ఏం లేదు. ఏందో అర్థం కాదు. అట్లా జీవితంలో కొన్ని పరిస్థితులు, అది ఎక్కడెక్కడ వాళ్ళంతా బాగానే ఉన్నారు, నేనేమో దేవుని మార్గంలో ఉండి ఏందో ఏం అర్థం కావట్లా అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఈ పక్షిరాజు పిల్లలాగా దాని కాళ్ళ కింద ఆధారంగా ఉన్న గూడు రేపినప్పుడు పిల్ల ఎక్కడ పడుద్ది? కింద పడుద్ది. ఆ గూడు రేపి ఆ పిల్ల కింద పడితే గమనిస్తూ ఉంటుంది. గూడు రేపుతూ ఉంటే పిల్లకి ఆందోళన, అమ్మో పడిపోతున్నానని అలాగా కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. తెలివి కలిగిన పిల్ల అయితేనేమో రెక్కలు ఉపయోగించి చిన్నగా ఎగరటం మొదలుపెట్టిద్ది. తెలివి తక్కువదేమో ఏం జరుగుతుందో అర్థం కాక రయ్యమని ఆ కొండకేసి గుద్దుకునేటట్టు వెళ్తూ ఉంటుంది. ఇది ప్రమాదంలో పడిద్ది అనుకో, ఇంకా కొద్ది సెకండ్స్లో వెళ్ళి ఆ రాతికి తగిలిద్ది అనుకున్నప్పుడు మధ్యలోకి ఎంటర్ అయిద్ది. కింద పడుతున్న పిల్ల వైపు చూస్తూ పిల్ల మీదనే ఎగురుతూ ఉంటుంది. ఆ పిల్ల చుట్టూ చూసుకుంటూ రెక్కలు ఆడిస్తే ఏమి లేదు, రెక్కలు ఆడించి ఎగరలేదనుకో, వెంటనే ఆ కిందున్న కొండ రాయికి ఈ పిల్లకి మధ్యలో ఎంటర్ అయ్యి అలాగూ రెక్కల మీద పట్టేసిద్ది. పిల్లని పట్టి రయ్యేమని తీసుకెళ్ళిద్ది మళ్ళీ ఆకాశానికి. ఏం చప్పట్లు కొడుతున్నారు? అయిపోలా ప్రోగ్రాం. ఇక వెంటనే పిల్ల ఎంత సంతోషపడేదో తెలుసా? అమ్మా నన్ను చంపేసేటట్టుంది మా అమ్మకేదో అయింది అనుకున్నాను, కానీ అమ్మ బావే మా అమ్మ మంచిది అని మళ్ళీ స్తుతిపాటలు స్టార్ట్ అవుతాయి. అర్థమైందా? మళ్ళీ స్తుతిపాటలు స్టార్ట్ అవుతాయి. ఏది సహాయం రాగానే అబ్బా స్తోత్రం యేసయ్యా, మరువలేదయ్యా నీ ప్రేమ విడువలేదయ్యా, మరువలేదయ్యా నీ ప్రేమ విడువలేదయ్యా, మరువలేదయ్యా విడువలేదయ్యా, మరువలేదయ్యా విడువలేదయ్యా, మరువలేదయ్యా నీ ప్రేమ విడువలేదయ్యా. ఈ పాట పూర్తి కాకముందే ఇంకా గగనానికి వెళ్ళిద్ది. అమ్మ బాబాయ్ గూడు పోతే పోయింది కానీ ఇంకా ఎత్తుకు తీసుకెళ్ళింది మా అమ్మ, స్తోత్రం అని సంబరపడతా ఉంటుంది. పోతా ఉంటుంది పైకి 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 పోయి 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 ఆ రెండు రెక్కలు అలా దించేసిద్ది. దించగానే ఇంకేముంది మళ్ళా కింద పడ. మా అమ్మకి పిచ్చి తగ్గింది అనుకున్నా కానీ డబల్ ఎక్కినట్టుంది. ఆ ఎత్తులో అయితే గట్టి దెబ్బలు తగలవని ఇంకా పైకి తీసుకెళ్ళి అసలు సాగొట్టడానికి ట్రై చేస్తుంది అని మళ్ళీ వాదన స్టార్ట్. ఏందయ్యా నువ్వు చేసేది, అసలు నేను ప్రార్థన కూడా చేయనుపో అని అలిగేవాళ్ళు ఉన్నారు పరిస్థితులను బట్టి. ఏందయ్యా నాకు చేసింది నువ్వు, ఏదో కాస్త ప్రశాంతత దొరికింది అంటే ఇంకా ఎక్కువైంది అని సణుక్కుంటూ గొండుకుంటూ కూర్చుంటారు. ఇక అక్కడి నుంచి పడతా ఉంటుంది. ఎప్పటిదాకా ఈ ఫీట్లు అంటే దాని రెక్కలు ఓపెన్ చేసి అది ఎగిరిందాకా ఈ పరిస్థితిని వదిలిపెట్టదు. చిన్నగా ఇక దాని అంతటా అది ఎగరటం మొదలుపెట్టిన దాకా తల్లి పని చేస్తూనే ఉంటుంది. ఎందుకో తెలుసా? అది తల్లి యొక్క ఆకాంక్ష. పొద్దస్తమానం గూట్లో కూర్చోబెట్టి అన్నీ నేను చేయటం కాదు, నీవు కూడా నా వలె ఎగరగలిగితే నీవు కూడా శ్రేష్టమైన దాన్ని తినగలవు,
నీవు కూడా నా వల్లే ఉత్పత్తి చెయ్యగలవు. ఇవి రెండు జరగాలి అంటే నువ్వు ముందు నీ అంతట నువ్వు ఎగరాలి. ఎగరాలంటే నీకు అనుభవం చెప్పు గట్టిగా. ఏం కావాలి నీకు? ఏం కావాలి? అందుకే అనుభవాలు నేర్పుతాడు ఆయన. ఆ నేర్పే పరంపరలో కొన్నిసార్లు గాయాలు అవుతాయి. కొన్నిసార్లు మనల్ని ఎక్కడో శూన్యంలో వదిలేసినట్టుగా చూస్తాడు. అసలు వదిలేశాడు అని, కానీ వదలడు. ఎక్కడుంటావు తెలుసా నువ్వు? అయిపోయింది నా పని, అయిపోయింది అనుకుంటూనే ఉంటావు. వచ్చేస్తాడు ఆయన రెక్కల మీద నిన్ను మోసుకుంటూ తీసుకెళ్తాడు.